హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. సమ్మర్ వచ్చింది అంటే ఇంకా కాటన్ చీరలు, కాటన్ వస్త్రాలే కడతాము, లేకపోతే ఒళ్ళంతా మండిపోతుంది. అసలే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మండిపోతున్నాయి కూడా. కొత్తగా ఒక పద్ధతి ఆలోచించాను. సగ్గుబియ్యంతో శారీ స్టార్చ్ ఎలా చేసుకోవాలో, చీరలకి, బట్టలకి గంజి ఎలా పెట్టుకోవాలనేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ సగ్గు బియ్యాన్ని తీసుకొని 4 గింతలు నీళ్లు వేసి నానబెట్టాను. ఇప్పుడు ఒక 1 to 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మెత్తగా అవ్వాలి. ఎన్ని అవర్స్ అన్నా నానబెట్టండి, మెత్తగా అయితే బాగుంటుంది. మార్నింగ్ నానబెడితే మనము పనులన్నీ చేసుకునేదాకా నానొచ్చు. ఆ తర్వాత వీటిని అలాగే కుక్కర్లో వేసేసి మనం ఏ గిన్నెలు నానబెట్టామో అదే గిన్నె కొలతతో ఒక గిన్నె నీళ్లు వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కరు ఉడికించుకోవాలి. ఆరిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. మనకు ఎలా అవుతుందంటే రివైవ్ స్టార్చ్ లిక్విడ్ ఉంటుంది కదా, అలా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అసలు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. దీంతో ఇంకొక ఉపయోగం కూడా ఉంది. అదేంటో నేను ఆఖరణ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అందులోకి 1 స్పూను కంఫర్ట్ని వేస్తున్నాను. దీనివల్ల మనకు కాటన్ వస్త్రాలు చాలా షైనింగ్గా ఉంటాయి, మంచి సువాసన అయితే వస్తాయి, బట్ట పాడవకుండా ఉంటుంది. కలిపి ఆరబెట్టుకోవాలి, కాస్త చల్లార్చుకోవాలి. ఆ తర్వాత నేను ఈరోజు అసలు స్టార్చ్ లేని చీరకి స్టార్చ్ పెట్టి చూపిస్తాను, ఏమాత్రం స్టార్చ్ పడుతుంది అనేసి. నేనైతే మీడియంగా స్టార్చ్ పెట్టుకోవడానికి ఇష్టపడతానండి. కొంతమంది చాలా స్టిఫ్గా ఉండేట్టుగా పెట్టుకుంటారు. ఇది ఎలా అవుతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు అందులో సగ్గుబియ్యము మిగిలిపోయినది కొంచెం రవరవగా ఉంటుంది కదా, దాన్ని ఫిల్టర్ చేయడానికి నేను ఇలా టీ ఫిల్టర్ని తీసుకున్నాను. నేను ఈరోజు 8 స్పూన్స్ వేశాను. మనకు ఏమాత్రం కావాలనో దాన్ని బట్టి మనము ఈ లిక్విడ్ని మనము ఎక్కువగా తక్కువగా చేసుకొని మనం వాడుకోవచ్చు. నేను ఈరోజు 8 స్పూన్స్ వాడాను. కొంచెం రవరవగా వచ్చింది, దాన్ని తీసివేశాను. ఇప్పుడు ఇలాంటి పెద్ద టబ్బులో మనము స్టార్చ్ పెట్టామనుకోండి, చీరలకు కానీ వస్త్రాలకు కానీ ఈజీగా మనకు స్టార్చింగ్ అనేది చీరకి పడుతుందండి. బకెట్ కాకుండా ఇది ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను నేను. 8 స్పూన్స్కి ఒక 4 చెంబుల నీళ్లు వేశాను. మనకు చీర మాత్రం తడిసేంతగా వేస్తే చాలన్నమాట. అయితే చీర కూడా అడ్డంగా ఇలా మడుచుకోండి. చాలా ఈజీగా శారీకి మొత్తము సమంగా స్టార్చ్ అనేది పడుతుంది. చూడండి, నీళ్లు కరెక్ట్గా సరిపోవాలి. నేను పొడి చీరనే తీసుకున్నాను. అప్పుడే ఉతికిన చీరను కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను అనమాట. ఏమీ కాదండి, చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత కొంచెం నీళ్లు తక్కువ అనిపిస్తే మరి కొంచెం చల్లాను అనమాట చీర మీద. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ అలాగే పెట్టి ఉంచేసేయండి. ఆ స్టార్చ్ అంతా చీరకు పడుతుంది. చాలా ఈజీ మెథడ్ అండి. చూడండి, ఇప్పుడు పిండేసుకోవాలి. స్టార్చ్ అంతా చీరకు పట్టేసి ఉంటుంది, నీళ్లు మాత్రమే కిందికి వచ్చేస్తాయి అన్నమాట. పిండిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇదివరకు చాలా శారీ స్టార్చ్ వీడియోస్, అంటే కాటన్ బట్టలకి ఎలా పెట్టుకోవాలి, సిల్క్ శారీస్ ఎలా పెట్టుకోవాలి, చాలా వీడియోస్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఆ తర్వాత మిగిలిన స్టార్చ్ ఉంటుంది కదా మనం ఉడికించింది, దాన్ని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టీల్ డబ్బాల్లో కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ది ఇలా యూజ్ చేయని బాటిల్ని ఇలా వాడుతూ ఉన్నాను. దీంట్లోకి వేసేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రివైవ్ లిక్విడ్ స్టార్చ్ లాగా వాడుకోవచ్చు. అయితే దీన్ని బయట పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అంటే పాడవకుండా ఉంటుంది. బయట పెట్టినా ఒక వారం రోజులు పాడవదండి. ఇదివరకు కూడా ఇలాంటి వీడియోస్ చేశాను నేను. ఇప్పుడు చీర ఆరేస్తున్నాను. అయితే మనము స్టార్చ్లో పెట్టినప్పుడు అడ్డంగా పెట్టుకోవాలి. అయితే ఆరేసినప్పుడు నిలువుగా ఆరేసేయండి, 1 గంటలో ఆరిపోతుంది. ఆఖరణ చూడండి స్టార్చ్ ఏమాత్రం పట్టింది అనేసి చూపిస్తాను. చాలా షైనింగ్గా కూడా వస్తుందండి. సూపర్ మెరిసిపోతాయి బట్టలు. మనకు యాడ్లో చూపిస్తుంటారు కదా, అలా అయిపోతాయి బట్టలు. చూడండి, ఆరిపోయింది.
ఇలా స్టిఫ్గా అయింది చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా స్టిఫ్గా అయిపోయింది, చాలా మెరుస్తోంది చీర, భలేగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో. ఇలా పెట్టుకుంటే మనకి ఒక 2-3 టైమ్స్ మనం అలాగే కట్టుకొని వాష్ చేసి ఇంకా గంజి పని లేకుండా మనము వాడుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా మెరుస్తుందో, ఎంత స్టిఫ్గా అయిందో. ఇంకా స్టిఫ్గా కావాలన్నా కూడా మరొక 2 స్పూన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.